రామచంద్ర సార్ రిటైర్మెంట్ నా కార్డు పెట్టి నేను లోకల్ లేను, ఐ సర్జరీ ఉంటే బయట ఉంటుంది. సో కార్డు చూసి ఆశ్చర్యపోయిన, రామచంద్ర సార్ రిటైర్మెంట్ అవడేంది ఇప్పుడే యంగ్, చాలా వాళ్ళ ఆలోచన చాలా దృఢమైనది, నిశ్చలమైనది, పవిత్రమైనది. అసలు ఆవేశం అనేది నాకు తెలిసి ఒక మనిషిలో ఆవేశం అసలుకే ఉండదు అని నిరూపించడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నాకు తెలిసి నర్సంపేట ప్రాంతంలో రామచంద్ర సార్ మాత్రమే. వారి కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి గౌరవ ఎమ్మెల్సీ గారు, నర్సంపేట పట్ల మంచి ఆలోచన కలిగినటువంటి నర్సిరెడ్డి గారు, వేదిక పైనటువంటి ఉపాధ్యాయులు, గ్రామ మండల పుర ప్రముఖులు, ప్రెస్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం. చిన్నారి విద్యార్థులు మీకు కూడా అందరికి ఆశీస్సులు. రామచంద్రరావు గారు, అరుణ దంపతులు వారు ప్రజాసేవ అనే దానికంటే స్వచ్ఛంద సేవలో నిత్యం నిమగ్నమైనటువంటి కుటుంబం. ఈ ప్రాంతంలో వారి సేవలు చాలా గొప్పగా ఉన్నాయి. ముఖ్యంగా రామచంద్రరావు సార్ ఎక్కడ ఉద్యోగం చేసినా ఆ పిల్లల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దడంలో బాధ్యతగా అక్కడ ఉండేటువంటి వసతుల పట్ల, వనరుల పట్ల, ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు, రాజకీయాలు ఏదైనా అందరినీ కూడా సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించడంలో వారు దిట్ట. ఈ స్కూల్లో కూడా దాదాపు నాకు తెలిసి 1.5 కోటి రూపాయల అభివృద్ధి నిధులు మన గురిజాల పాఠశాలకి రావడానికి, మన కంటి ముందు ఒకటి అభివృద్ధికి నిధులు రావడానికి నాకు తెలిసి వారు అనేక సార్లు ఫోన్లు చేయడం, రావడం, అప్పుడు పబ్లిక్ లైఫ్లో బిజీగా ఉన్నా కూడా వెయిటింగ్లో ఉండి కూడా చూడకపోతే ఏం ఫీల్ కాకుండా అద్భుతంగా ఫాలోఅప్ చేసి నిధులను కూడా సాధించి వారు ఇక్కడ పాఠశాల వనరులు పెరగడానికి కూడా ప్రధాన కారకులైన వారు. సో వారి జీవితం నిశ్చలమైంది. ముఖ్యంగా ఇవాళ రిటైర్మెంట్ అనేటువంటిది నాకు తెలిసి టెక్నికల్గా ప్రభుత్వ ఉద్యోగి కాకపోవచ్చు, కానీ ఇక్కడ నుంచి విద్యారంగ అభివృద్ధికి, ప్రాంత పేద మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో బ్రహ్మాండంగా అష్టైశ్వర్యాలతో ముందుకు వెళ్ళడానికి ఆ భగవంతుడు అన్ని విధాల ఆరోగ్యం మీ అందరికి కల్పించాలని చెప్పి నేను మనసారా కోరుతూ వారికి నిజమైన శుభ అభినందనలు. మామూలు విషయం కాదు, ఎందుకంటే వారి మాట విధానం చూస్తే విద్యార్థులు మాట్లాడతారు, కానీ ఆల్రెడీ గురువు, ప్రధానోపాధ్యాయులు రిటైర్మెంట్ చూస్తుంటేనే అయిపోయినాయి. ఈ ప్రాంతంలో వారు సుపరిచితులు, నాకు తెలిసి అన్ని వర్గాల ప్రజలకు బాగా కనెక్ట్ అయినటువంటి వారి యొక్క మేధో సంపత్తితో వేలాది మంది విద్యార్థులు ఒక దశలో రాణించడం, ఇంకా రాణించాల్సిన అవసరం ఉండడం, వారందరూ కూడా ఎక్కడెక్కడ ప్రాపర్గా గైడ్ చేస్తారో అని, ఖాళీ సమయంలో కూడా విద్యా రంగ అభివృద్ధికి తప్పక వారి ఈ ప్రాంతంలో తోడ్పాటును అందిస్తారని చెప్పి మనసారా కోరుతూ శుభాకాంక్షలు. నమస్కారం.